తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం అమలవుతోంది. రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరడంతో ప్రభుత్వం నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాపై ప్రత్యేక దృష్టిని సారించింది. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలని, అక్రమ సరఫరాను కఠినంగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి రెండో విడతలు కలిపి సుమారు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అధికారులు అంచనా కూడా వేశారు. ఈ భారీ డిమాండ్ను తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన నేపథ్యంలో భారీ వర్షాల వల్ల వాగులు, నదుల నుంచి ఇసుక తరలింపు కష్టంగా మారే అవకాశం ఉండడంతో ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి లబ్ధిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను 4 విడతల్లో సరఫరా చేస్తారు. ఇసుక పొందడానికి లబ్ధిదారులు గ్రామ కార్యదర్శి జారీ చేసిన ధ్రువపత్రాన్ని తీసుకువెళ్లి ఎంఆర్ఓ కార్యాలయంలో సమర్పించాలి. అక్కడ ఏ వాగు నుంచి ఇసుకను తరలించాలో సూచించి టోకెన్లను అందిస్తారు. ఈ టోకెన్ల ఆధారంగా లబ్ధిదారుడే స్వయంగా ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. రెండో విడతలో ప్రభుత్వం ఇప్పటికే 2.28 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది. రెండో విడత పనులు ప్రారంభమైతే గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 44 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తక్షణమే అవసరం అవుతుందని అధికారులు అంచనా కూడా వేస్తున్నారు. ఇసుక అందుబాటులో లేని జిల్లాలకు పక్క జిల్లాల నుంచి సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇసుక సరఫరా చేసే ప్రాంతాల జాబితాను అధికారులు రూపొందించారు. ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, స్థానిక వాగుల నుంచి ఉమ్మడి వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి ఉమ్మడి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల స్థానిక వాగులు, అలాగే నిజామాబాద్ జిల్లాల నుంచి ఉమ్మడి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల స్థానిక వాగుల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక వాగుల నుంచి ఉమ్మడి మెదక్, కామారెడ్డి, మహబూబానగర్ జిల్లాల నుంచి ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట స్థానిక వాగుల నుంచి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి ఇసుకను తరలించనున్నారు. స్థానికంగా ఇసుక కొరత ఏర్పడితే తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రీచ్ల నుంచి ఇసుకను తరలించుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ చర్యలన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నిరాటంకంగా సాగేలా, లబ్ధిదారులకు సకాలంలో ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.